ముద్రగడకు సరైన వైద్యం అందటం లేదని అన్నారు ముద్రగడ క్రాంతి. ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు. ముద్రగడ క్రాంతితో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. క్రాంతి తండ్రిని చూడడానికి వచ్చారు. ప్రస్తుతం క్రాంతి ఉన్నారు, అంతా మాట్లాడడం. సార్ మేడం అంటే మీ నాన్నగారితో మాట్లాడారా, వెళ్ళారా, ఏం చెప్తుంది? నా చేయి పట్టుకున్నారండి. ఆయనకి మాట్లాడాలనే ఉంది, కానీ నన్ను ఆపేస్తున్నారు. నేను ఎవరిని అడగలేదు, వెళ్ళిపోయాను లోపలికి. ఈరోజు నేను వస్తున్నానని తెలిసి అక్కడ పెట్టేసి నర్సులతోటి తలుపులు వేయించేసి, వేరే పేషెంట్లు కూడా ఉన్నారు కదండి, వాళ్ళని చూసుకోవాలి కదా, అది కూడా ఏం లేకుండా తలుపులు వేసేసి డాక్టర్లు ఉన్నారు పంపించొద్దు అన్నారు. కానీ 4 రోజులు అయిందండి కాకినాడలో వచ్చి. ఇప్పుడు దాకెందుకు, నిన్నటి దాకా ఎందుకు వదిలేశారు అంటే? ఆయన హెల్త్ బులెటిన్ డాక్టర్స్ ఎందుకు విడుదల చేయట్లేదు చెప్పాలి కదా. ప్రజలకి ఆయన అభిమానులు ఉన్నారు కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుందా లేదా, చెప్పాల్సింది ఇది ఉందా లేదా. సీక్రెట్గా ఏంటండి, ఏం దాస్తున్నారు? హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? బుధవారం వచ్చారు కాకినాడ, ప్రతి హాస్పిటల్ తిప్పుతున్నారు. తండ్రిని 3 హాస్పిటల్ తిప్పారండి. తండ్రిని చూసే అధికారం నాకు లేదా? ఆపేస్తారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు? నేను గట్టిగా వెళ్తే నా చేయి పట్టుకున్నారండి. అలాగా మాట్లాడడానికి ట్రై చేశారు ఆయన. నేను చెప్పారమ్మా, డాక్టర్లతో మాట్లాడారు, ఎట్లా ఉందని అని చెప్పి డాక్టర్లు ఏమన్నారు? హెల్త్ కండిషన్ డాక్టర్స్ ఎవరు లేరని లోపల, నువ్వు డాక్టర్లు వెళ్ళొద్దన్నారని చెప్పేస్తున్నారు అంతే. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారండి, కానీ మత్తులో ఉండి రాట్లా. కానీ చేయి మాత్రం పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. అసలు మీరు నైట్ చూసారా? నైట్కి ఇప్పటికీ ఏమైనా డిఫరెంట్ ఉందా? నైట్ చూసానండి, వెళ్ళాను. అప్పటికి ఇప్పటికే అలాగే ఉన్నారండి. ట్రీట్మెంట్ జరుగుతుంది, డయాలసిస్ జరుగుతుంది అంటున్నారు, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే జరగట్లేదండి. అసలైన ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్, అది జరగకుండా వేరే చేస్తే దానికి చుట్టుపక్కల ఉన్న దీన్ని క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ కదా జరగాల్సిందండి. దానికి సైడ్ ఎఫెక్ట్స్కి డయాలసిస్ చేస్తే ఏం లాభం ఉంటుందండి? ఏం చెప్తారు మేడం ఆయన ఆరోగ్యం గురించి? ఎవరు ఏం చెప్తాను? హెల్త్ బులెటిన్ విడుదల చేయాలండి డాక్టర్స్. వీళ్ళు చెప్తే మానేయడం ఏంటండి? ఆయన ఒక లీడర్గా చెప్పరా? డాక్టర్స్కి బాధ్యత లేదా? నేను డాక్టర్స్ని డిమాండ్ చేస్తున్నా, ఆయన హెల్త్ బులెటిన్ ప్రతి గంటకి రావాలి బయటికి. నాకు అసలు తెలియనివ్వట్లేదండి, ఆపేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఎవరు ఫోన్తో మాట్లాడనివ్వట్లేదు, ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు బెదిరించేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. 2 నెలల క్రితమే మీరు ఆయన హెల్త్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కామెంట్ చేశారు, కానీ ఇప్పుడు దానికి సంబంధించి బయటపడుతుందని వచ్చారు. మరి మీకే తెలుస్తుంది కదండి అది నేను చెప్పింది, అది కరెక్టా కాదా? నా మీద నిందేసేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తనకైతే క్రాంతి చెప్తున్నారు, తన మీద అప్పట్లో గతంలో తనపై అనవసరంగా నింద వేశారని చెప్తూనే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ముద్రగడకి ట్రీట్మెంట్ అందించాలని క్రాంతి డిమాండ్ చేస్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్, కాకినాడ.